హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ చింతాకు హార్వెస్ట్ చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, చింత చెట్టు బాగా వానకు బాగా వస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చింత చిగురు మనం పులుపు వాడినట్టు, చింతపండు వాడినట్టు వాడుకోవచ్చు. మనం తక్కువ ఆకు వచ్చినా కానీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం కోసే కాడికి మళ్ళీ వస్తూ ఉంటుంది. చూసారా, 7 వరకు కోసుకోవచ్చు. ఇది కొన్ని రోజులు ఉంటే మంచిది ఫ్రెండ్స్. ఇది అట్లే పెట్టి ఒక వారం తాగి మళ్ళీ కోసుకోవచ్చు. బాగా వస్తుంది, నిండా ఇది లేకుండా. నిండా లేద్దేసినా మనకు ఒగురు వస్తుంది. ఇది మళ్ళీ కొంచెం పెద్దదైనాక మళ్ళీ కోసుకోవచ్చు. మనకి ఈ టైంలో మనకు చింతాకు దొరకదు కదా ఫ్రెండ్స్. చూడండి, మన మిద్ది మీద అయితే మనకు కోసే కాడికి వస్తూ ఉంటుంది చింత చిగురు. ఇది మళ్ళీ కోసుకోవచ్చు. మనం లేతగా ఉండేదంతా మళ్ళీ కోసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతాకైతే వచ్చింది మనకు. చూసారా, ఇంతాకైతే వచ్చింది. ఇదంతా మళ్ళా కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మనం కోసుకోవచ్చు. ఇది మన పులుపు బదులు దీన్ని కొంచెం వేసుకొని పులుపు కూడా కొంచెం వేసుకోవచ్చు మనకు తక్కువ ఉంటే. లేదంటే ఇట్లే పెట్టి మళ్ళీ కోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవచ్చు. చూసారా, చింతాకు 2 మొక్కలే పెట్టుకున్నాయి, మిగతావంతా తీసేసిన ఫ్రెండ్స్. చూడండి, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.